హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 సెట్స్ నుండి 8th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఈక్వల్ సెట్స్ అంటే ఏంటనేది తెలుసుకుని వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ 7, 8, 9, 10, 11, 12 టోటల్ 6 ఎగ్జాంపుల్స్ అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? నేమ్గానే ఉందండి ఈక్వల్ అన్న పదం. అంటే ఒకసారి డెఫినేషన్ చూసుకుందాం మనం. టూ సెట్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అంటే నువ్వు రెండు తీసుకుంటే 2, 3 తీసుకుంటే 3, ఎన్ని తీసుకుంటే అన్ని సెట్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా 2 అని చెప్పుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? సో నువ్వు 2 సెట్స్ తీసుకుంటే ఆ 2 సెట్స్లోని ఒకే రకమైన ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటప్పుడు ఆ 2 సెట్స్ని ఈక్వల్ సెట్స్ అని పిలవచ్చు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్. ఇఫ్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్, ఆ 2 సెట్స్లోని ఒకే విధమైన ఎలిమెంట్స్ ఉన్నట్టయితే ఆ 2 సెట్స్ని ఈక్వల్ సెట్స్ అని పిలవచ్చు. నువ్వు ఒకవేళ 3 సెట్స్ తీసుకున్నావు అనుకో, ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈక్వల్ టు 3, 1, 2, సి ఈక్వల్ టు 2, 1, 3. సో మనం ఇక్కడ 3 సెట్స్ తీసుకున్నాం. అయితే మనం సెట్స్లో ఎలిమెంట్స్ మాత్రమే చూడాలండి, ఆర్డర్ అనేది చూడకూడదు. ఆర్డర్ అంటే ఏంటి? ఇది 1, 2, 3 ఉంది, ఇక్కడేమో 3, 1, 2 ఉంది, 2 ఈక్వల్ కాదేమో అనుకుంటాం. సో ఇక్కడ మనం ఆర్డర్ కాదండి చూసుకోవాల్సింది, జస్ట్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే మనం చూసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను 3 సెట్స్ తీసుకున్నాను, 3 సెట్స్లోని సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ఈ 3 సెట్స్ని ఏమని పిలవచ్చు? ఈక్వల్ సెట్స్ అని పిలవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సింబల్ ఏది యూజ్ చేయాలి అన్న చూద్దామండి. సింబల్ యూజ్డ్ అంటే మామూలుగా మనం నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈక్వల్ సింబల్ యూజ్ చేస్తాం కదండి. సేమ్ ఇక్కడ కూడా సెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ 2 ఈక్వల్ అయితే మనం ఆ రెండింటి మధ్య ఈ సింబల్ పెట్టుకోవచ్చండి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే ఇంకా మనం దీని గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదండి. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఫ్రెండ్స్, అంటే సబ్సెట్స్ గురించి, ఇక్కడ ఈక్వల్ సెట్స్ గురించి రెండింటికి కలిపి ఒక చిన్న కండిషన్. ఇది ఎగ్జామ్గా మనకు అడుగుతూ ఉంటాడండి, కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అండ్ సి ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. కంపల్సరీగా ఏ, సి అనేవి ఈక్వల్ సెట్స్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ కండిషన్స్ వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఏ ఈజ్ ద సబ్జెక్ట్ ఆర్ ఈక్వల్ టు సి అయినప్పుడు అండ్ సి ఈజ్ ద సబ్జెక్ట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు మాత్రమే ఏ, సి ఈక్వల్ సెట్స్ అవుతాయి. అంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం అయితే ఏమీ లేదండి. ఇక్కడ దీని మీనింగ్ ఏం చెప్పాను ఫ్రెండ్స్ నేను? అంటే ఈ సింబల్ ఉన్నప్పుడు ఏం చెప్పానండి? సో ఇక్కడ కింద ఈక్వాలిటీ సింబల్ ఉంది అంటే కంపల్సరీగా ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉన్నట్టు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి వస్తే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉన్నట్టు. అంటే ఇక్కడ మీకు ఏం అర్థం చేసుకోవాలి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది, ఓకే. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది. అంటే ఏంటి? ఏలోని సిలోని ఉన్న ఎలిమెంట్స్ ఒకటే. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఏసి అనేవి కంపల్సరీగా ఈక్వల్ సెట్స్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్ అండి ఇది, ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంకా అర్థం కాకపోతే ఈజీగా కింద ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఉంది అంటే కంపల్సరీగా ఇది ఈక్వల్ సెట్స్ అన్నది మాత్రం గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ బిలాంగ్స్ టు సి అంటే ఈ విధంగా, అంటే చెప్పాను కదా నేను ఇందాక, జస్ట్ నేను చెప్పిందే కొంచెం ఇంగ్లీష్లో రాశాను. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సి బిలాంగ్స్ టు ఏ అంటే ఈ విధంగా. దీనికేమో ఇది రైటింగ్, దీనికేమో ఇది రైటింగ్. జస్ట్ మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉంది అని చెప్పేదే ఇది, ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి నేను రాశాను అంటే మీకు నోట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా, అందుకని చెప్పి రాశాను అంతే. సో కండిషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి సరదాగా. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 2. ఏ, బి ఆర్ ఈక్వల్ సెట్స్, రైట్ యాజ్ ఏ ఈక్వల్ టు బి. అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి ఫ్రెండ్స్. నేను ముందుగా చెప్పానండి ఆర్డర్ అనేది చూసుకోకూడదు. ఇక్కడ ఇది రాస్టర్ ఫామ్ అంతే కదా ఫ్రెండ్స్, ఇది రాస్టర్ ఫామ్. సో రాస్టర్ ఫామ్ ఉన్నప్పుడు మనకి ఇంకా ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. నేను అక్కడ రాస్టర్ ఫామ్ చెప్పినప్పుడు చెప్పాను. చాలామంది కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటారు. 1, 2, 3, 1, 3, 2 ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఒకటే, కానీ ఇది ఈ ఆర్డర్లో లేదు కదా, అంటే ఇది ఒకేగా లేవు కదా చూడడానికి. సో 2 ఈక్వల్ సెట్స్ కాదేమో అనుకుంటారు. అలా కాదండి, మీకు ఆర్డర్ అనేది అస్సలు చూసుకోకూడదు. కేవలం మీకు చూసుకోవాల్సింది ఏంటి? సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనండి? జాగ్రత్తగా ఈక్వల్ సెట్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుని నీట్గా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇది కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 7 చూద్దాం.
ఎగ్జాంపుల్ 7 చూసుకున్నట్టయితే ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పీ కామా క్యూ కామా ఆర్ అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్యూ కామా పీ కామా ఆర్ దెన్ చెక్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి సింబల్ ఇచ్చారండి ఆర్ నాట్ అంటే ఆ రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయి అవ్వని అడిగారు. సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇచ్చినప్పుడు అంటే రెండు ఈక్వల్గా వెంటనే ఏ ఈక్వల్ టు బి అని రాసి ఈక్వల్ సెట్స్ అని అంటే రాసేయచ్చు. బట్ ఇది మీకు ఒక 1 మార్క్ అడిగారు అనుకోండి, 1 మార్క్ అడిగితే ఏ ఈక్వల్ టు బి అని రాసి సరిపోద్దండి. కాకపోతే జస్ట్ ఒక 2 లైన్లు రాయండి ఫ్రెండ్స్, ఏమవుతుందండి. సో హాఫ్ మార్క్ అడిగినా కానీ 1 మార్క్ అడిగినా కానీ 2 మార్క్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఏది అడిగినా కానీ ఏదో ఒక లైన్లో ఆన్సర్ రాసేయడం వేరు, ఒక 2 లైన్లు జస్ట్ ఏదో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కించుకొని కొంచెం రాస్తే కొంచెం ఎక్కువ మార్క్స్ పడడానికి అయితే ఛాన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ అంటే ఇది 1 మార్క్ క్వశ్చన్కి ఇంకేం పడిపోతాయి అని అంటారేమో, అలా కాదండి, ఒక మంచి ఇంప్రెషన్ అంతే. సో గివెన్ ఇది సొల్యూషన్ అండి, ఇక్కడ నుంచి నేను రాసింది. గివెన్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పీ కామా క్యూ కామా ఆర్ బి ఈక్వల్ టు క్యూ కామా పీ కామా ఆర్. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఇన్ ఏ అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది. సో దీన్ని సింబాలిక్గా రాయాలంటే మనం ఏ విధంగా రాస్తామండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది. సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, అంటే ఇందాక చెప్పినట్టు దీన్ని ఈ విధంగా. సో అంటే ఈ రెండింటి మీనింగ్ ఏంటి, ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు బీగా ఉంది, అట్ ద సేమ్ టైం బీగా ఉన్న ప్రతి ఎలిమెంటు ఏగా ఉంది. అంటే ఏంటి, ఏలోని బీలోని ఉన్న ఎలిమెంట్స్ సేమ్, అంతే కదా. సో ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్, ఏ ఈక్వల్ టు బి, అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 అంటే చూద్దాం. ఎగ్జాంపుల్ 8 చూసుకున్నట్టయితే ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 సో ఆన్ డాట్స్ పెట్టారంటే ఇది మనకు చూసిన వెంటనే ఏం గుర్తొస్తుందండి, నేచురల్ నెంబర్ సెట్ అని. అంటే ఇంకా మనం చెప్పకూడదు బయటికి. సో ఏ ఈక్వల్ టు ఈ సెట్ ఇచ్చారండి, తర్వాత అండ్ ఎన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అని ఇచ్చారు, అంతే. సెట్ అవ్వలేదు అక్కడ, ఎన్ అనేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంట. అయితే దెన్ చెక్ వెదర్ ఏ అండ్ ఎన్ ఆర్ ఈక్వల్, అంతే సేమ్. ఎన్ ఈజ్ ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటండి, సో ఇదే కదా ఫ్రెండ్స్, 1, 2, 3, 4 సో ఆన్ డాట్స్ పెట్టేసంటే ఇంకా అలా వస్తూ ఉంటాయని. సో ఏ అనేది కూడా ఏంటి, నేచురల్ నెంబర్ సెట్టే. సో అంటే ఏం రాసుకోవచ్చు, ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆర్ నేచురల్ నెంబర్స్, ఎన్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ సెట్. సో ఈ రెండు ఈక్వల్ అంటే చూసిన వెంటనే పెట్టేయచ్చండి. బట్ ఈ విధంగా ఒక 2-3 లైన్లు రాస్తే కొంచెం మంచి ఇంప్రెషన్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో బోత్ సెట్స్ ఆర్ ఈక్వల్, ఏ ఈక్వల్ టు ఎన్, అంతే. ఎగ్జాంపుల్ 9 అండి. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పీ కామా క్యూ కామా ఆర్ కామా ఎస్ అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 చూసిన వెంటనే అర్థమైపోతుంది ఆ రెండు ఈక్వల్ సెట్స్ కావని, అంతే కదా ఫ్రెండ్స్. సో ఇందులో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో కంపల్సరిగా ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటే మాత్రమే ఈ రెండు ఈక్వల్ సెట్స్ అని చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఏ అండ్ బి డు నాట్ కంటైన్ సేమ్ ఎలిమెంట్స్, అంతే కదండి. సో దే ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్ అని రాయండి. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఈక్వల్ టు ఉంటే ఈక్వల్ సింబల్ పెట్టాలని, నాట్ ఈక్వల్ ఉంటే ఈ సింబల్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూసుకున్నట్టయితే లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 6 అండ్ పి బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 చెక్ ఇఫ్ ఏ అండ్ పి ఆర్ ఈక్వల్. అంటే ఈ రెండు ఈక్వల్గా కాదా అని అడిగారండి. సో ఫస్ట్ మనం వీటిని రాస్టర్ ఫామ్గా కన్వర్ట్ చేసుకుందామండి ఫ్రెండ్స్. ఏ అనేది ఏమవుతుందండి, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్ సెట్ అన్నారు, స్మాలర్ దెన్ 6 అంట. 6 కన్నా చిన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటండి, 2, 3, 5, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకేమన్నా ఉన్నాయా. సో ఏ సెట్లో మనకి 2, 3, 5 అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పీ సెట్ చూద్దాం. సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30కి ఫ్యాక్టర్స్ ఏంటన్నో చూద్దాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి, అంటే ఇప్పుడు ఏ టేబుల్స్లో 30 వస్తుందో ఆ టేబుల్స్ అన్నీ, అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1 టేబుల్గా 30 వస్తుందా రావట్లేదా, 130 = 30. అంటే మనం అర్థం చేసుకుని భాషలో చెప్తున్నాను. 2 టేబుల్గా 30 వస్తుందా రాదా, 2 15 = 30. సో 1, 2, అంటే ఆ విధంగా మీకు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్గా కూడా 30 వస్తుంది. నెక్స్ట్ 4th టేబుల్గా కాదు. నెక్స్ట్ ఏ టేబుల్గా వస్తుందండి, 5th టేబుల్గా వస్తుంది. నెక్స్ట్ 6th టేబుల్. నెక్స్ట్ ఏంటండి 7, 8, 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ 15. ఇంకేం వస్తాయి ఫ్రెండ్స్ మనకి 16, 17, 18, 19 ఇంకేం రావు కదా. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి 30 టేబుల్గానే మళ్ళీ వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. ఈ అన్ని టేబుల్స్లోని మనకి 30 అనేది వస్తుంది.
సో ఈ అన్ని నెంబర్స్ని మనం ఈ 30కి ఫ్యాక్టర్స్ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కానీ మనం ఇవన్నీ తీసుకోకూడదండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 30కి వచ్చే ఫ్యాక్టర్స్లో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకో. సో 1 ప్రైమ్ నెంబర్ కాదు, నెక్స్ట్ 6 ప్రైమ్ నెంబర్ కాదు, 10 ప్రైమ్ నెంబర్ కాదు, ఇవేమీ ప్రైమ్ నెంబర్సే కావు. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటండి? 2, 3, 5. సో మనం ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ ఏ అండ్ పిఆర్ ఈక్వల్ సెట్స్ అని రాసుకోవచ్చు. సో సింబాలిక్గా ఏ ఈక్వల్ టు పి, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 11 చూసుకున్నట్టయితే షో దట్ ద సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. అంటే మనం సెట్ ఏని బి అని ఈక్వల్ అని చూపించాలి అంట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ ఏ సెట్ వచ్చేసరికి ఇది ఇచ్చారండి, బి సెట్ వచ్చేసరికి ఇది ఇచ్చారు. ఇది చూసిన వెంటనే ఇది ఏ ఫామ్గా ఉన్నాయండి? రాస్టర్ ఫామ్, సెట్ బెర్డర్ ఫామ్, సెట్ బెర్డర్ ఫామ్గా ఉన్నాయి. సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్టర్ ఫామ్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ రెండు ఈక్వల్గా లేదో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్. అంటే ఈ వర్డ్లో లెటర్స్ తీసుకోమని అర్థం. ఏమవ్వకూడదండి? రిపీట్ అవ్వకూడదు రాస్టర్ ఫామ్లో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏ తర్వాత ఎస్, తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా అయిపోయినట్టే. తర్వాత ఐ, తర్వాత ఏంటండి ఎన్, తర్వాత ఏ తీసుకోవాలా? తీసుకోకూడదు, ఇంకా ఆల్రెడీ మనం ఒకసారి రాస్తాం కాబట్టి. నెక్స్ట్ టీ, నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఐ తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఆల్రెడీ రాస్తాం కాబట్టి. నెక్స్ట్ ఓ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఫ్రెండ్స్? అంతే కదా, ఎన్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంతే సెట్. నెక్స్ట్ బి చూసుకున్నట్టయితే STATION, స్టేషన్ అన్న పదంలోనున్న లెటర్స్ తీసుకో అని అంటున్నాడు. సో ఎస్, నెక్స్ట్ ఏంటండి? టీ, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఏముందండి? టీ తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎందుకు ఆల్రెడీ మనం రాస్తాం కాబట్టి. నెక్స్ట్ ఐ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏముందండి? ఓ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీకు గమనించినట్టయితే ఏలోని బిలోని ఉన్న ఎలిమెంట్స్ సేమ్ అని చెప్పుకోవచ్చు. అంతే కదండి. ASINTO అంటే ఇంకోండి ఏ, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ టీ, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎన్. అంతే కదండి, సరిపోయినా కదా? మ్యాచింగ్ కాదు, జస్ట్ మామూలుగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అంటే మనం దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చండి? దేర్ఫోర్ ఏ అండ్ బి ఆర్ ఏ సెట్స్ అవుతాయి? ఈక్వల్ సెట్స్ అవుతాయి. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు బి. హెన్స్ ఏం రాస్తామండి? షోస్. హెన్స్ వదిలేండి, బాగలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా రాసి వదిలేండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 చూద్దామండి, లాస్ట్ ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 12 అంటే ఇది ఈక్వల్ సెట్కి సంబంధించిన టాపిక్ కాదండి. సో మామూలుగా ఇచ్చే క్యాజువల్గా సబ్సెట్కి సంబంధించిన టాపిక్. సో మనందరం నేర్చుకున్నాం ఆల్రెడీ. పై కన్సిడర్ అని చెప్పి 5 ఇచ్చారండి, ABC ఇచ్చారు సెట్స్. అయితే అక్కడ ఫ్రెండ్స్ 5 అని ఇచ్చారు అంతే, కేవలం ఇది ఇవ్వలేదండి ఈ సింబల్. సో 5 కనబడిన ప్రతి చోట ఈ సింబల్ మనం పెట్టుకోవడమే, అంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో A 1, 3 ఇచ్చారు, B 1, 5, 9, C ఈక్వల్ టు 1, 3, 5, 7, 9. ఇన్సెట్ ఈ సింబల్ కానీ ఈ సింబల్ కానీ ఇది ఏంటండి? సబ్సెట్ సింబల్, ఇది నాట్ ఏ సబ్సెట్ సింబల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి, సబ్సెట్ అయినప్పుడు కన్ఫ్యూజ్ పడుతూ ఉంటామండి. పై అనకూడదండి, 5B ఇచ్చారు. సో మనం చెప్పుకున్నాం సబ్సెట్ టాపిక్ చెప్పుకున్నప్పుడు ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఫర్ ఎవ్రీ సెట్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఎంటీ సెట్ అనేది బీకి ఏమవుతుందండి? సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏకి బీకి ఏ సింబల్ పెట్టాలి? ఇది కానీ ఇది కానీ. సో ఇది పెట్టాలంటే ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్. మీకు ఇది ఎట్ సైడ్ చూపిస్తుంది, అది పెద్దదై ఉండాలి కంపల్సరీగా. అంటే ఏంటండి? బి అనేది పెద్దదై ఉండాలి. ఈ పెద్ద సెట్లోంచి వచ్చిన సెట్ చిన్నది ఏ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఏంటండి? 1, 5, 9, 1, 5, 9. సో చూడడానికి పెద్దదే. మరి ఏ సెట్ అనేది ఏంటి? 1, 3. ఇదేమో బి సెట్, ఇదేమో ఏ సెట్. అయితే ఏకి బీకి మనకి రిలేషన్ ఏంటనేది చూడాలి. బి పెద్ద సెట్టే, కానీ బీలో ఉన్న ఎలిమెంట్స్తో ఫామ్ అయిన చిన్న సెట్ ఏ కాదు. ఎందుకు? బీలో 3 లేదు అసలు. అవునా కదా ఫ్రెండ్స్? సో మరి ఇక్కడ ఏలో 3 ఉంది కాబట్టి ఏ అంటే దీనికి మధ్య ఈ 2 సింబల్స్ రావు అని చెప్పుకోవచ్చు. అది 2 అంటే ఈ సింబల్ రాదు. అంటే మనకి ఏమవుతుందండి? ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. సబ్సెట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇందులో ఉన్న ఎలిమెంట్స్తో ఈ చిన్న సెట్ ఇటుపక్క సెట్ ఫామ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్
అంటే ఇక్కడ సబ్సెట్ అనేది ఇచ్చిన సెట్స్ బట్టి చూసుకోవాలని నేను చెప్పడం కాదు, కానీ మీకు ఇచ్చిన సెట్స్ బట్టి ఓకే ఏది పెద్ద సెట్ అనేది మాత్రం చూసుకోవాలి. ఈ పెద్ద సెట్ ద్వారా చిన్న సెట్ అంటే ఫామ్ అయిన సెట్ ఇది అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రం మనకి సబ్సెట్ అవుద్ది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏకి సికి చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏకి సికి చూద్దాం. సి ఏంటి 1, 3, 5, 7, 9. ఓకే, చూడడానికి చాలా పెద్దది. ఏ ఏంటి 1, 3. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో ఫామ్ అయిన చిన్న సెట్ ఏ, అవునా కాదా? ఎందుకు ఇక్కడ 1 ఉంది 3 ఉంది. సో ఆ 1, 3 అన్న ఎలిమెంట్స్తో ఫామ్ అయిన చిన్న సెట్ ఏ. సో కంపల్సరీగా ఏ అనేది సికి ఏమని చెప్పుకోవచ్చు, సబ్సెట్ అని చెప్పుకోవచ్చు. సో మన సింబల్ అనేది ఇది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బీకి సికి ఓకే, సి పెద్దదే ఫ్రెండ్స్. ఇక్కడ చూడగానే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కానీ సబ్సెట్ అంటే ఇటుపక్క చూపిస్తారు. అంటే ఒకవేళ పెద్ద సెట్ ఇటుపక్క ఉంటే ఇటుపక్క వేస్తారు, ఈ సింబల్ వేయకూడదండి, ఓన్లీ ఈ సింబల్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఇటుపక్క ఉన్న సెట్ మాత్రమే పెద్దదై ఉండాలి. పెద్దది కాదనుకో అప్పుడు నువ్వు ఈ సింబల్ యూజ్ చేసుకో, అంతేగాని దీన్ని ఇటుపక్క మాత్రం తిప్పి రాయకూడదండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బీకి సికి ఏంటి, ఓకే బీసీ అనేది పెద్ద సెట్ 1, 3, 5, 7, 9. బి అనేది ఏంటి, చిన్న సెట్టే 1, 5, 9. కానీ నువ్వు ఏం చెక్ చేయాలి, ఈ పెద్ద సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో ఫామ్ అయిన సెట్ చిన్న సెట్ అయ్యిందా కాదా అని చూడాలి. సో ఈ పెద్ద సెట్లో 1 ఉంది, 5 ఉంది, 9 ఉంది. సో ఈ పెద్ద సెట్లో ఉన్న ఈ 3 ఎలిమెంట్స్తో మనకి చిన్న సెట్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఏం రాసుకోవచ్చండి, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సి అని రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ సబ్సెట్ టాపిక్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. సో మనం ప్రాబ్లం చేసే కొద్దీ అలవాటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోవర్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.